సాతానుగాడు వస్తాడు మన దగ్గరికి. కొంతమంది సాతాను దగ్గరికి మనమే పోతుంటాం. ఒకసారి యేసు ప్రభు తన శిష్యులందరితో కూర్చొని మాట్లాడుతుంటాడు. సాతానుగాడు వస్తూ ఉంటే కూర్చాడు ఆయన లేచి వెళ్ళిపోతాడు. ఎందుకు? రే, ఆ సాతానుగాడు వస్తున్నాడు, లోకాధికారిన వాడు వస్తున్నాడు, అంత మనకు అక్కర్లేదు. మన అమ్మలక్కలు ఉంటారు, అదే పనిగా పోయి కొంతమందితో లేనిపోని వాదనలు మాట్లాడుకొని వచ్చి ఇంటికి తెచ్చుకుంటుంటారు. కొంతమంది లేనిపోని వ్యవహారాలు మాట్లాడుకొని వాళ్ళ నెత్తి మీదకి తెచ్చుకుంటుంటారు. తెచ్చగాకండి తాటివి. ఎందుకంటే ఇది వాక్యం, ఇది దిద్దుబాటు కాలం. నువ్వు ఈ దిద్దుబాటు కాలములో నీవు దిద్దుకోకపోతే ఎప్పుడు అందుకే మొట్టమొదటగంట యేసయ్య రక్తంతో మనం దిద్దుకోవాలి. రెండోది వాక్యంతో దిద్దుకోవాలి, ప్రార్థనతో దిద్దుకోవాలి, వాక్యంతో దిద్దుకోవాలి. హల్లెలూయా. ఎజ్రా ఏమో అక్కడ జరిగినటువంటి ఆ పాపాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏలి మాత్రము తన పిల్లలను గద్దించలేకపోయాడు. ఏలి తన పిల్లలను గద్దించలేకపోవడం వలన ఏలి పిల్లలు అక్కడికక్కడికి మరణించాల్సినటువంటి సమయం. యాజకత్వం చేస్తున్న కుటుంబము అలాగే పతనం కావడానికి గల కారణం ఏమిటయ్యా అంటే ఏలి తన పిల్లలను గద్దించలేకపోయాడు. హల్లెలూయా. తిమోతి రాసిన పత్రికలు ఉంటారు. వాక్యం అంట నువ్వు గద్దించి బుద్ధి చెప్పి, పౌలు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు గద్దించు, వాక్యంతో బుద్ధి చెప్పు, ఖండించు. ఇప్పుడు ఖండిస్తే ఎవరు ఒప్పుకుంటున్నారండి? ఏమీనంత ఖండియాలనా మాకు తెల్లా అంటారు. నేనంత ఖండియాలనా ఏం మాకు తెల్లా? మరి తెలిసిన నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? సరే మేము ఖండించాం, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? మా కోసం కాదు, రావాల్సిన వాడు వచ్చినాడు ఆల్రెడీ. నిన్ను ఎక్కడ మభ్య పెట్టాలో అక్కడ మభ్య పెట్టాడు. నిన్ను ఈరోజు ఆ ఏ రోజును అంతవరకు యోహాను రానంత వరకు వాడు అట్లే ఉన్నాడు. యోహాను చివరి దిద్దుగరనైనా నిన్ను నువ్వంటే చివరికి యోహాను తల నరికాడు, కానీ తన జీవితాన్ని మాత్రం మార్చుకోలేకపోయాడు. దేవుని బిడ్డలా చెప్పిన వాళ్ళని ఎత్తి పొడుస్తాం, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘానికి పోతాం, కానీ మనము మారము. కానీ వాక్యం అంటుంది కాలము చాలా సంకోచితమయ్యింది. సాతానుగానికి కాలం ఎంత కాలం అని వానికి తెలిసింది. నన్నేం చేస్తాంటే ఎప్పుడెప్పుడు వాడు ఏదో ఒక రూపంలో విరికించాలన్నా, ఏదో ఒక రూపంలో మనశ్శాంతి లేకుండా చేయాలన్నా, ఏదో ఒక రూపంలో నిన్ను వాడు పడగొట్టాలన్నా. సాతానుగాడు వాడు మనల్ని ఎక్కడ ఏ విధంగా దొక్కాలో, సాతానుగాడు ఏ విధంగా మనల్ని ఎక్కడ ఆఫ్ చేయాలో ఏం చేస్తాంటే ఎదుటి వాళ్ళ హృదయాలు లేకపోతాడండి. ఎదుటి వాళ్ళ హృదయాలు లేక వెళ్ళిపోతాడు వాడు. మనల్ని ఏమన్నాడు? వాళ్ళలో వస్తాడు. అయ్యా నేను బాగానే ఉన్నానంటాడు, కానీ సాతానుగాడు ఏదో ఒక మూలలో వచ్చింటాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి విషయానికి ఎజ్రా వలె దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దాన్ని జయించుదము గాక. ప్రార్థనతో మనల్ని మనం దిద్దుకుందుము గాక.